तेलंगाना रियासत के चीफ मिनिस्टर अनुमुला रेवंत रेड्डी ने असम्बली इंतखाबात में कॉन्टेस्ट करने के लिए कम से कम उम्र 21 साल करार दी है। तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने जुमेरात को कानून साज असम्बली के इंतखाबात में हिस्सा लेने के लिए कम से कम उम्र 25 से घटाकर 21 साल करने पर जोर दिया है। यौम अतफाल यानी चिल्ड्रंस डे की तकरीबात के एक हिस्से के तौर पर स्कूल जाने वाले बच्चों के ज़रिए मुनक्किदा मिक असम्बली में अपने इख्तितामी कलिमात में रेवंत रेड्डी ने निशानदेही की है कि उम्र के मियार में इस तरह की तब्दीली रियासती कानून साजों में नौजवानों की नुमाइंदगी में इजाफा करेगी। इन्होंने इस बात पर भी जोर दिया है कि 21 साल IAS और IPS ऑफिसरान अजला में मौसर तरीके से बेहतरीन खिदमत अंजाम दे रहे हैं। इस बात की निशानदेही करते हुए कि इसी उम्र के नौजवान भी MLA के तौर पर बेहतरीन तरीके से काम कर सकते हैं। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात। पेश है एशियन टीवी न्यूज़ ब्यूरो रिपोर्ट। 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు IASలు IPSలు జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలల్లో, ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవసరాలు ఏముంటాయి, స్పోర్ట్స్ రిలేటెడా, ఎడ్యుకేషన్ రిలేటెడా, ఎంప్లాయ్మెంట్ రిలేటెడా, మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా ఈ మాక్ అసెంబ్లీలో పాస్ చేసి మీరు ఈ సభను జరిపిన విధానాన్ని, ఈ సభలో చేసిన తీర్మానాలను రాష్ట్రపతికి పంపిస్తే తప్పకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పార్లమెంట్ సభ్యులకు కూడా మీరు ఈ లేఖ ఇవ్వండి. తప్పకుండా పార్లమెంట్లో వాళ్ళు లేవనెత్తడానికి అవకాశం వస్తుంది అని సూచన చేస్తూ ఇంత